హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఏం చేయబోతున్నా అంటే తెలంగాణ స్పెషల్ ఉల్లాకు సర్వపిండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూపిస్తాను, చూసేద్దాం. మొదటిగా బియ్యం పిండి జల్లించుకొని ఇందులో పెట్టుకున్నాను బేసన్లో. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చికారం వేస్తున్నానండి. పచ్చికారం, కొద్దిగా కల్లెమాకు, మనము ఉల్లాకు సర్వపిండి చేసుకుంటున్నాం కదా, మెయిన్గా ఇదే అండి. ఉల్లాకు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాదాపుగా సోరకాయ అవి వేసి చేస్తారు, కానీ ఈ ఉల్లాకుతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే చాలా బాగా తింటాం. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొంచెం సర్వపిండిలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే మంచిగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. కొన్ని పల్లీలు వేయించి పెట్టానండి, ఇవి కూడా కలిపేసుకున్నాను ఇందులో. ఇప్పుడు కొంచెం నువ్వులండి, చూడండి నువ్వులు వేసాను. ఇప్పుడు కొద్దిగా పసుపు అండి, పసుపు, ఇంతసేపు పచ్చికారం వేసాను కదా, కొద్దిగా ఎండుకారం కూడా వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది తపాలా చెక్క. మేమైతే మా దగ్గర తపాలా చెక్క అంటాము, సర్వపిండి అని కూడా కొన్ని చోట్ల అంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేమో సర్వపిండి అంటాము, అత్తగారింటికాడనేమో తపాలా చెక్క అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో పచ్చికారం ఎండుకారం వేసాం కదా, దీనికి సరిపడా ఉప్పు, మొత్తం వేయలేదు అసలు ఇప్పటి వరకు ఉప్పు. కొందరు పచ్చిమిర్చి మిక్సీకి పట్టేటప్పుడు కూడా కొంచెం ఉప్పు గల్లుప్పు వేస్తారు, నేను ఇప్పుడు ఏమి వేయలేదు. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా చూసుకొని వేసుకుందాం. ఒకటేసారి ఎక్కువైందనుకో తినలేము దాన్ని, అందుకోసమని కొద్దిగా వేసా. ఇవన్నింటినీ మంచిగా కలుపుకోవాలండి. మంచిగా ఇలా మిక్స్ అయ్యేలాగా అన్నింటినీ బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాతనే వాటర్ వేయాలండి, మొత్తం మిక్స్ అవ్వాలి. ఇట్లా కొంచెం ఇట్లా నలుపుకోవాలండి వీటిని, ఉల్లిపాయలని. కొంచెం వాటర్ వెళ్తుంది కదా, అట్లా కొంచెం డ్రై అయిపోతుంది ఆనియన్, కొంచెం పచ్చి వాసన అన్నది లేకుండా ఇట్లా నలుపుకోవాలి మంచిగా. ఇందులో చూపిస్తున్న విధంగా మంచిగా దీనికి పిండికి పట్టేలాగా నలుపుకోవాలి దీన్ని. ఉల్లాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సర్వపిండిలో. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసాం కదా, సరిపోతుందా లేదా అని తర్వాత పిండి కలిపిన తర్వాత కొంచెం రుచి చూద్దామండి. చూసి రుచికి సరిపడా ఉందా లేదా అనేసి మనం మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము, మీరు మీకు తగినంతగా వేసుకోండి, చూసి వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి, బాగా కలిసింది.
మధ్య మధ్యలో ఈ పప్పులు కానీ ఇవి నువ్వులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణలోనైతే బాగా చేసుకుంటారు. ఈ ఉల్లాకుతో స్పెషల్ ఇప్పుడు చేస్తాం మేము మధ్య మధ్యలో. అందరూ చేసుకుంటారో లేదో, మీరు ఏ రకంగా చేస్తారో కూడా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి కలుపుకుందాం. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒకటేసారి వేస్తే లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా వేసుకొని ఇట్లా ముద్దలా కలుపుకోవాలి. మంచిగా కొంచెం ఇట్లా నలుపుకోవాలండి. నలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం నలుపుకున్నట్టుగానే చేసుకోవాలి. కొంచెం నలిపితే ఏమవుతుందంటే ఆనియన్లో ఇప్పుడు ఈ ఉల్లాకులో ఉన్నదంతా కొంచెం ఫ్లేవర్ పడుతుంది పిండికి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఇంట్లో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందులో చూపించిన విధంగా ఇలా ముద్దలతో చేసుకోవాలి. ఉల్లాకు మంచిగా కనిపిస్తుంది ఇందులో. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి. దీనికి చుట్టూ అద్దుకొని ఒక పిండి ముద్ద తీసుకున్నాము. ఇలా పిండి ముద్ద తీసుకొని దీని మధ్యలో పెట్టుకొని కొద్ది కొద్దిగా ఇట్లా కొంచెం ఆయిల్ అంటుకుంటే అతుక్కోకుండా వస్తుంది. మంచిగా ఇందులో చూపిస్తున్న విధంగా అంతా కొంచెం పలుచగా అతుక్కోవాలి. దీనికి మందంగా ఉంటే పిండి పిండి ఉంటుంది, మంచిగా కాలుతుంది. పలుచగా చూపిస్తున్న విధంగా అన్ని సైడ్లు మంచిగా ఇలా ఒత్తుకోవాలి. ఇది మందంగా ఉన్న కాడ ఇట్లా అనుకుంటే వెళ్ళాలి. ఎక్కడైతే మందంగా అనిపిస్తుందో పిండి అక్కడ ఇట్లా మంచిగా ఒత్తుకోవాలి. ఇట్లా మంచి కాలుతుంటే మాత్రం చాలా పలుసగా ఒత్తుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. మందంగా అంటే పిండి పిండిగా అనిపిస్తుంది. కొందరు మందంగా చేస్తారు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి. రౌండ్స్ మంచిగా కాలుతుందండి. అందులో నుంచి ఇలా రంధ్రాలు పెట్టుకోవాలి చుట్టూ. ఇందులో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకుంటే బాగుంటుంది, కాలుతుంది బాగా. వేడి ఇందులోంచి కూడా వెళ్ళుకుంటూ బాగా కాలుతుంది. ఇప్పుడు కొంచెం దీంట్లో ఇలా ఆయిల్ కొంచెం వేసుకుందాం. ఫస్ట్ టైం కదా, కొంచెం గిన్నె రంధ్రాలలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. దీన్ని చూసారు కదా, ఇలానే ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇదే రకంగా ఇంకొక దాని మీద కూడా ఒత్తి చూపిస్తాను.
ఇంకొక గిన్నె తీసుకున్నాను. దీంట్లో కూడా సేమ్ అలాగే అది చూపిస్తాను పిండిని. చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. కొంచెం తక్కువ వేయకూడదు, కొంచెం మంచిగానే వేయాలి. ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ తర్వాత పిండి అలిమిన తర్వాత మళ్ళీ కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇంకొంచెం పిండిని తీసుకొని ఇలా ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ అంటించుకోండి. ఇలా ఆయిల్ అంటించుకున్నట్టయితే ఇలా అతుక్కోకుండా వస్తుంది చేతికి. లేదంటే అంతా ఇలా అంటుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా అంటుకోకుండా రావాలంటే కొంచెం చేతికి ఆయిల్ అద్దుకోండి. ఇలా చుట్టూ చుట్టూ అనుకుంటూ ఉల్లాకు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. మందంగా లేకుండా అన్ని దిక్కులా సమానంగా అనుకుంటూ రావాలి పిండిని. మందంగా ఉంటే సరిగా కాలదు పిండి. కాలక మెత్తగా పిండిగా ఉంటుంది. మంచిగా సమానంగా అనుకోవాలి. చూసారు కదా, మళ్ళీ దీనికి కూడా ఇలా రంధ్రాలు పెట్టుకుందాం. ఇలా అయితే ఈ సందులలో నుంచి బాగా కాలుతుంది పిండి. మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకుంటే సరే. దీని మీద కూడా ఆయిల్ అప్లై చేసుకుందాం. కొంచెం ఎక్కడైతే ఉందో అక్కడక్కడ కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా కాలుతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా కాల్చుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మంచిగా కాలకుండా మాడిపోతుంది. కొంచెం మరీ సిమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మధ్యస్థంగా పెట్టాలి. వీటి మీద మూతలు పెట్టేస్తాము. ఒక 4 నిమిషాల పాటు ఇలాగే ఉంచుదాము. మంచిగా కాలుతుంది లోపల. ఒకసారి మూత తీసి చూద్దామండి. మంచిగా కాలుతుంది. ఇట్లా సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకే దగ్గర అయితే మాడిపోయినట్టు అవుతుంది. మంచిగా ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకుంటే బాగుంటుంది. అన్ని సైడ్స్ కాలుతుంది మంచిగా. మంచిగా కాలింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లేట్లోకి తీసుకుందాం. చాలా బాగా టేస్టీగా మంచిగా అయిందండి. చూడండి, ఇలా తీస్తే అప్పలాగా వస్తుంది. మంచిగా మధ్యలో ఉల్లాకు అన్నీ కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఉల్లాకు సర్వపిండి. అత్తయ్య మీరు కూడా రాని. మీరు ఒకసారి ఇలాగ ఉల్లాకు వేసుకొని సర్వపిండి ఫ్రై చేయండి. చాలా బాగా మంచిగా కాలిందండి. చూడండి,
ఒకసారి ఉల్లాతో ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తురండి. చెర్రీ ఏం లేదు, నేను సర్వపిండి చేసిన, ఒకసారి తిని చూసి చెప్పు. చాలా బాగుంది. తిని చూసి చెప్పండి. ఉల్లాకు సర్వపిండి బాగుంది. టేస్టీ టేస్టీ ఉల్లాకు సర్వపిండి అండి, తెలంగాణ స్పెషల్. మీరు ఇలా చేసుకొని చూడండి. ఉప్పు కారం అన్ని సరిపోయినాయి కదా, అన్ని సరిపోయింది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే ఒకసారి ఉల్లాకి వేసుకొని ట్రై చేసి చూడండి, తెలంగాణ స్పెషల్. ఓకే మరి బాయ్.